శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్దే. ఈ నెల 10వ తారీఖు నాడు ఆదివారం అష్టమి. ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ అని, చాలా శక్తివంతమని మంత్రశాస్త్రాల్లో చెప్పారు. ఎందరో ప్రముఖులు కూడా చెప్తూ ఉన్నారు. సిద్ధాంతులు, స్వామీజీలు, గురువులు కూడా చెప్తున్నారు. ఈ ఆదివారం అష్టమి రోజు ఒక విశేషవంతమైనటువంటి పద్ధతిని కనుక మనం పాటిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు అని చెప్పి శాస్త్ర ప్రవచనం చెప్తా ఉన్నది. ఆదివారం అమావాస్య రోజైనా, ఆదివారం అష్టమి రోజైనా కూష్మాండ దీపము గనక మనం పెడితే అద్భుతమైనటువంటి శక్తులు సంప్రాప్తమవుతాయని చెప్పారు పెద్దలు. ఎటువంటి శక్తులు? ధనపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్య, ఉద్యోగ, ఆరోగ్యపరంగా, వీటన్నిటికన్నా మన మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినట్లు అనుమానం ఉన్నా, దిష్టి ప్రభావం ఉన్నా, నరదృష్టి ఉన్నా, నరఘోష ఉన్నా, ఈ కూష్మాండ దీపం గనక పెడితే అన్నీ వెళ్ళిపోతాయి, మీకు అన్ని శుభాలు కలుగుతాయి. కూష్మాండ దీపం ఎలా పెట్టాలి? బూడిది గుమ్మడికాయ తీసుకొని మధ్యలో కట్ చేసి లోపల గుజ్జంతా తీసి బయటికి పారవేయాలి. బయటి నుండి పసుపు రాయాలి, కుంకుమ బొట్లు పెట్టాలి, లోపల అంటియకూడదు. దీపపు నూనె పోసి వత్తి వేసి ఒక విస్తరాకు లేదా ఏదైనా ఒక డిస్పోజల్ ప్లేట్ తీసుకొని దాంట్లో నల్ల నువ్వులు లేదా నవధాన్యాలు లేదా కళ్ళుప్పు ఏదో ఒకటి పోసి దాని మీద ఆ కూష్మాండపు దొన్నె పెట్టి దీపం వెలిగించి పైనుంచి నల్ల నువ్వులు చిలకరించి దండం పెట్టుకుంటే మీరు ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది. విశేషమేమిటి? ఆదివారం అష్టమి కాబట్టి. ఈ మే నెలలో 10వ తారీఖు నాడు ఆదివారం అష్టమి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు సమీపంలో ఉన్న ఏ అమ్మవారి దేవాలయం కన్నా వెళ్ళి మీరు పెట్టవచ్చు. లేదా ఆ రోజు మన దేవాలయానికి కనుక వస్తే, అంబాత్రయ క్షేత్రానికి వస్తే బూడిది గుమ్మడికాయ, నూనె, వత్తి, నల్ల నువ్వులు, కళ్ళుప్పు, నవధాన్యాలు ఒక కాంబో సెట్ మీకు ఇస్తారు. దానికి ఏదైనా మీరు చెల్లించి తీసుకొని అమ్మ సన్నిధిలో మీరు దీపం వెలిగించి రుద్రశూలం తాకి దండం పెట్టుకొని వెళితే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. మీ మీద ఉన్నటువంటి ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోషాది సమస్యలు కూడా తొలగిపోతాయి. శుభమస్తు. శ్రీమాత్రే నమః.